మీకిక్కడ మ్యాప్‌లో కనిపిస్తుంది చూడండి. ఇది బుడమేరు రెగ్యులేటర్. ఇక్కడున్న గేట్స్ రిలీజ్ చేయడం వల్ల ఇక్కడున్న విజయవాడ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఈ సింగనగర్ గానివ్వండి, ఇది గానివ్వండి 47 మంది చచ్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఏమడిగాడంటే, అసలు ఈ రెగ్యులేటర్ గేట్లు ఎవడెత్తాడు అని చెప్పేసి అడిగాడు. ఈ రెగ్యులేటర్ గేట్లు కనుక ఎత్తకపోయుంటే ఏమయ్యేదంటే, ఇటు పక్క నుంచి ఫ్లో అయ్యేయి వాటర్. ఆల్రెడీ ఇక్కడ వాటర్ ఉన్నాయి మనకి. ఓకేనా? అయినా గాని ఇవి ఫ్లో అవుతున్న వాటర్ కాబట్టి, ఈ ఫ్లో అయ్యి వాటర్ ఎక్కడ కలుస్తాయంటే మీకు చూడండి. ఈ కెనాల్ కనిపిస్తుందా మీకు? నుంచి ఫ్లో అవ్వకుండా వచ్చేసి మనకి ఇక్కడ అప్‌స్ట్రీమ్‌లో ఇక్కడ డ్యామేజ్ అవ్వడానికి కూడా ఏం లేదు మీకు. ఇక్కడ ఒక పవర్ ప్లాంట్ ఉందనమాట. ఈ పవర్ ప్లాంట్‌లో దాటి మళ్ళీ ఇటు పక్క నుంచి కృష్ణా నదిలోనే కలుస్తాయి అన్నీ. ఓకేనా? కృష్ణా నదిలోనే కలవడం జరుగుతుంది. ఇది కూడా ఓవర్‌ఫ్లో అయితే అప్పుడు మనకి అమరావతి మునగడం జరుగుతుంది. అమరావతిలో మునిగితే అది పెద్ద డ్యామేజ్ వస్తుందనుకుంటున్నారు. ఇక్కడ ఉన్నయన్నీ కూడా అగ్రికల్చర్ ల్యాండ్సే. ఇక్కడ పెద్ద కూడా ఎక్కడ జననివాసం మీకు అంతగా కనపడదు. తక్కువ. ఉంటారు గానీ తక్కువ. విజయవాడ అంత డ్యామేజ్ అయితే జరగదు మనకి. ఓకేనా? ఆ గేట్లు ఎత్తకపోతే. ఇది కరకట్ట. హ్మ్. ఇటుపక్క. ఓకేనా? అసలు ఆ గేట్లు ఎవరెత్తారు? ఎందుకెత్తారు? ఆ గేట్లు ఎత్తకపోతే వచ్చే డ్యామేజ్ ఏంటి? హ్మ్. గేట్లు లేవని జెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నారు? అన్నది ప్రభుత్వం అనేది ఆన్సర్ చేయాల్సిన క్వెషన్స్ అనమాట. మీకు అర్థమైంది కదా! ఇప్పుడు ఇక్కడ గేట్లు రిలీజ్ చేయడం వల్లే విజయవాడ మునిగింది. లేకపోతే మునిగేది కాదు. ఆ! ఈ గేట్లు గనక ఎత్తకపోయుంటే ఇటు నుంచి డైవర్ట్ అయ్యాయి. ఇటు నుంచి వాటర్ అన్నీ కూడా ఫ్లో అవ్వకుండా వచ్చి మళ్ళీ కృష్ణా నదిలోనే కలుస్తాయి.